నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. మానస్, ఎస్ అపారెంట్లీ నువ్వు చైల్డ్ యాక్టర్ అంట, అవును. తెలీదు. అసలు నీ లైఫ్ లో నీకు యాక్టింగ్, నీ కెరియర్, హౌ డిడ్ యూ బికమ్ దిస్ వెరీ కూల్ డ్రెస్డ్ చిలాస్ పర్సన్ టుడే? యూ టెల్ మీ యువర్ లైఫ్ స్టోరీ అండ్ వాట్ ఈస్ ద హార్డెస్ట్ థింగ్ యూ హ్యాడ్ టు ఫేస్? లైఫ్ స్టోరీ అంటే ఐ డోంట్ కమ్ ఫ్రమ్ యునో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. ఎవరు ఇంట్లో వాళ్ళకి అసలు సంబంధమే లేదు. డాన్స్ కూడా ఐ నెవర్ ట్రైన్ మై సెల్ఫ్ డాన్స్లో ఎప్పుడు కూడా. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు అంటే స్టూడియస్. మై డాడ్ ఈజ్ యూనో ఆంధ్ర యూనివర్సిటీలో బీకామ్ చదువుకున్నారు, టాపర్ అక్కడ. మై మామ్ ఇస్ లైక్ బిఎస్సి, ఎంఏ, బిఎడ్, Very educated, వెరీ very ఎడ్యుకేటెడ్. No arts. అండ్ షీ సెట్ అప్ హర్ ఓన్ స్కూల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అంత స్టూడియస్ ఫ్యామిలీ ఎవ్వరు కూడా నోబడి. అండ్ ఐ వాజ్ అ మెరిట్ స్టూడెంట్. ఎంసెట్ ర్యాంక్ నాది 1278. ఐ నెవర్ ఇమాజిన్ మై సెల్ఫ్ ఆర్ మై పేరెంట్స్ వుడ్ నెవర్ ఇమాజిన్ మీ into films, but I had something different. I always dreamt myself to be on silver screen. చిన్నప్పటి నుంచి. సో నాకు ఆ పిచ్చి ఎప్పుడు పుట్టింది అంటే చిరంజీవి గారిని చూసినప్పుడు ఐ సెల్ఫ్ లెర్న్డ్ మై సెల్ఫ్ హౌ టు డాన్స్. సో అలా ఆయన చూస్తూ అప్పుడు మనకి ప్రోమోస్ వచ్చేవి, ఒక గ్లిమ్సే టీవీలో. యాడ్ కోసం వెయిట్ చేసేవాడిని. యాడ్ కోసం వెయిట్ చేసి ఆ స్టెప్ చూసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి మా మామయ్యలకి చూపించేవాడిని అన్నమాట. వాళ్ళు తీసుకెళ్లి పేరెంట్స్ దగ్గర, అరే వీడు బాగా చేస్తున్నాడు, ఎంకరేజ్ చేయండి అంటే అప్పుడు కొంచెం డాడ్ ఎంకరేజ్ చేస్తాడు. మామ అయితే చదువుకో, చదువుకుని నేను డాక్టర్ చేస్తా అంటే మమ్మీ నేను యాక్టర్ అవుతా. సో దిస్ ఇస్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ అక్కడ నుంచి నరసింహనాయుడు మూవీలోని దే వర్ లుకింగ్ ఫర్ చైల్డ్ ఆర్టిస్ట్స్ వైజాగ్ లో. You were there in that movie? What? Really? ఇప్పుడు అర్జెంట్ గా చూడాలి. సో ఆ మూవీలో ఐ డిడ్ మై డెబ్యూ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. వావ్. మూవీస్ చేశాను అంటే వైజాగ్ లో షూటింగ్ అయ్యే మూవీస్ లో చేసేవాడిని. సో దే వర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ఐ డిడ్. అండ్ డాడీకి ఏంటి అంటే సరే వీడేదో ట్రై చేస్తున్నాడు అనేసి. మై డాడ్ వాజ్ సో యునో ఇంటూ యాక్టింగ్. అంటే ఆయన ఒకటే డైలాగ్ చెప్పేవారు, అరే ఇంజనీర్స్, డాక్టర్స్ వేలలో లక్షల్లో మంది ఉంటారు, బట్ యాక్టర్స్ అన్నారు కోట్లలో ఒకలే ఉంటారు. సో మై డాడ్ సపోర్టెడ్. ఆయన నా కోసం ట్రాన్స్ఫర్ చేయించుకొని హైదరాబాద్ వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. హీ ట్రాన్స్ఫర్డ్ అండ్ ఎవ్రీడే ఈవినింగ్ ఆఫీస్ నుంచి రావడం నన్ను పట్టుకుని ఆఫీస్కి అప్పుడు తీసుకెళ్లేవారు. ఫిల్మ్ ఆఫీసర్స్ కి, ఫిల్మ్ ఆఫీసర్స్ కి అప్పుడు ఈవినింగ్ వెన్ హీ వాజ్ లైక్ టోటలీ టైర్డ్ అయిపోయినా అప్పుడు తీసుకెళ్ళి ఆఫీసెస్ తీసుకెళ్ళి. దెన్ హీరో అనే చిల్డ్రన్ ఫిల్మ్ ద్వారా ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. అండ్ దట్ ఫిల్మ్ గాట్ సెలెక్టెడ్ ఇన్ 13 ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి సెలెక్ట్ అయ్యి దానికి నంది అవార్డ్ వచ్చి నాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి. Why is this information not out about you? I really don't know. But ఇప్పుడు నేను పెడతా. నేను నరసింహనాయుడులో సీన్ ఎత్తుకుతాను. 100% ఎత్తుకుతా నేను. ఓకే. అండ్ దెన్ ఫ్యామిలీలో కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట. సో ఆ చిన్న వయసులోనే ఆ నంది అవార్డ్ రాగానే ఎవ్రీబడి వర్ లైక్ దిస్ గై ఇస్ గోనా డూ సంథింగ్. సో ఇంత బ్యూటిఫుల్లీ ఈజీ ఉన్న లైఫ్ లో వాట్ డు యూ థింక్ వాజ్ ఎ స్ట్రగుల్? సో ఫార్ మీ అంటే ఇందాక నువ్వు ఇంట్రో అప్పుడు కూడా యు వర్ సేయింగ్ అంటే చాలా ఈజీగా మ్యారేజ్ చేసేసుకొని చాలా ఈజీగా, ఇట్ నెవర్ హ్యాపెండ్ ఈజీలీ. ద థింగ్ ఈస్ బీయింగ్ అన్ యాక్టర్, యు ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎవ్రీబడి నోస్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్. Your family is educated, you are a very proper family, but I am into acting. Adokka clause tho they always used to sideline me or write me off. Oddu the respect quotient for an IAS officer versus an actor kada. ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే ఇప్పుడు మామూలుగా యాక్టింగ్ ఫీల్డ్ ఎందుకు నువ్వు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు కదా ఇలా మాట్లాడేవారు నా. So that really hit me hard. So I was like, సరే నేను పెళ్లి చేసుకుంటా, వాళ్ళే వచ్చి నన్ను అడుగుతారు, I will never go. వాళ్ళే వచ్చి నన్ను వెతుక్కుంటూ వస్తారు. That will happen and it will be definitely a nice proper marriage. అంటే రెండు ఫ్యామిలీస్ పరస్పరం ఒప్పుకొని మొత్తం అంతా ప్రాపర్గా ఒక మ్యారేజ్ జరుగుతుంది అని నేను బలంగా కోరుకున్నా. అలానే జరిగింది.